గల్లీ నుండి ఢిల్లీ వరకు మంచి నాయకుడు గుర్తింపు పొందిన కృష్ణరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందారం ప్రశాంత్, తాజా మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, ఏఐసీసీ సభ్యుడు యూసఫ్ బుల్కాపూర్ గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 7వ వార్డు అభ్యర్థి కృష్ణరాజుకు మద్దతుగా వారు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో గ్రామస్తులను ఉద్దేశించి వారు ప్రసంగిస్తూ అనేక ప్రజా సమస్యలపై పోరాడి వాటి పరిష్కారంలో మంచి అవగాహన ఉన్న నాయకుడు, విద్యావంతుడు, స్వయం కృషితో గల్లీ నుంచి ఢిల్లీ వరకు గుర్తింపు పొందిన నాయకుడు, కేవలం జన్మభూమి రుణం తీర్చుకునేందుకు సేవ చేయడానికి మీ ముందుకొచ్చాడని కృష్ణరాజును ఉద్దేశించి నాయకులు తెలిపారు. ఇక మనం గెలిపించిన కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏది కోరితే అది వెంటనే నెరవేరుతుందని, ఇప్పటికే 350 కోట్ల మున్సిపల్ అభివృద్ధికి మంజూరైనట్లు పనులు కొనసాగుతున్నట్లు నాయకులు తెలిపారు. గ్రామం అన్ని విధాల అభివృద్ధి జరగాలంటే ఓటు వృధా కాకుండా చేయి గుర్తుపై వేసి కాంగ్రెస్ బలపరిచిన 7వ వార్డు అభ్యర్థి కృష్ణరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో కొడంగల్ పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ శివకుమార్ గుప్తా, పట్టణ అధ్యక్షుడు నయీం, మురారి, అశ్వక్, వెంకటయ్య, రాము తదితరులున్నారు. మన కాంగ్రెస్ పెద్దలకు, యువ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మీ ముందర ఉన్న వ్యక్తి కృష్ణంరాజు ఎవరు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కృష్ణంరాజు నేషనల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ నేషనల్ సెక్రటరీ చేసి ఢిల్లీ అక్కడ చెప్తే వెంటనే స్పందించే నాయకుడు కృష్ణంరాజు అని నేను తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయాలి. మీ ఏరియాలో ఉన్నటువంటి కౌన్సిలర్ ఎలాంటి వాడై ఉండాలి? మీకు రాత్రి పగులు ఎప్పుడు అవసరం ఉన్నా మీరు ఫోన్ చేస్తే స్పందించే నాయకుడు అయి ఉండాలి. ఇవాళ నేను గట్టిగా చెప్తున్నా, కృష్ణరాజు పేరు ఇక్కడనే కాదు, కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఢిల్లీ నాయకుడు కృష్ణరాజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయం చేసిన నాయకుడు. ఇవాళ మళ్ళా మీ ఊరికి వచ్చిండు, మీ గల్లీకి వచ్చిందంటే అది మీ అదృష్టమే అని నేను తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఇవాళ అందరు చెప్తున్నారు, ఇవాళ కొందరు నాయకులు వచ్చి చెప్తారు మీకు మేము కూడా ఉన్నామని. ఎక్కడి నుంచి చేసి డెవలప్మెంట్ చేస్తాడని అడుగుతున్నా. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం బుల్కాపూర్ గ్రామానికి మున్సిపల్ ఎలక్షన్ గురించి ఇప్పుడే పెద్దలు ప్రశాంత్ గారు, యూసుఫ్ భాయ్ గారు, నయీం గారు, పెద్దలు అన్నయ్య గారు అందరూ ఈరోజు ఎలక్షన్ కు ఓటు అడగడానికి వచ్చినాం. మనం వాళ్ళందరూ పెద్దలందరూ మాట్లాడారు, సమస్యలన్నీ చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ అయితే కారు గుర్తు లేదు, దాని విషయంలో మాట్లాడేది అవసరమే లేదు. కారు గుర్తు లేదా మాట్లాడేది లేదు, మళ్ళా వాళ్ళంతా మాట్లాడేది వద్దు. మనం ఎందుకు మాట్లాడతాం చెప్తాం, లేకుంటే చేసేదైతే లేదా ఎక్కడికి వెళ్ళేస్తాం చెప్పు. క్యాండిడేట్ లేదు, గుర్తే లేదు, లేనప్పుడు వేసేదే లేదు. మిగతా ఎవరైనా వచ్చినా వాళ్ళైతే ఏం చేయలేదు, రాలేదు. మీకు ఏదైనా అర్థం దొరుకుతూ ఓటేయాలి. కృష్ణరాజు ఇప్పుడే చెప్పింది అయ్యా, ఢిల్లీలో పోయిన మరి కౌన్సిలర్కి వచ్చింది ఆయన, అంటే మీకు సేవ చేయడానికి వచ్చింది ఆయన. ఆయన ఎక్కడెక్కడో తిరిగి ఢిల్లీ చూసి అన్ని చూసి అయితే బుల్కాపూర్కు ఏదో కొడంగల్కు సేవ చేద్దాం, నా కౌన్సిలర్గా నిలబడదాం, మంచిగా చదువుకున్న పిల్లాడు, అన్ని తెలిసినవాడు, వాస్తవంగా అన్ని తెలిసినవాడు, మంచిగా అందరితో మాట్లాడగలిగేవాడు, ఈ సమస్యలను తీర్చేవాడు కావాలి కదా ఏదున్నా. దానికి తోడుగా అయ్యే ఉన్నాడు, ప్రశాంత్ అయ్యే ఉన్నాడు, అందరు ఉన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా వాస్తవంగా ఇక్కడ ఆల్రెడీ చెప్పింది, ఇక గెలిచినట్లనే ఆయన. నాకైతే నాకున్న నమ్మకం కృష్ణరాజు గెలిచినట్లనే. బుల్కాపూర్ ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం. ఎన్ని కొట్లాడినా వాళ్ళు లాస్ట్ పోయేది చేయి గుర్తుకే, ఓటు మాత్రం చేయి గుర్తుకే వేస్తారు. అడిగే వాళ్ళే వేస్తారు, అడిగే వాళ్ళు వేయరు. కొట్లాడి వేసేటోళ్ళే, వేరే వాళ్ళకి ఏది వేసినా అది వేస్ట్. కాబట్టి ఆ రోజు ఎన్ని ఓట్లు పడితే అన్ని ఓట్లు గ్యారెంటీ బుల్కాపూర్కే, కృష్ణరాజు పడతాయని గ్యారెంటీ తప్పకుండా ఇక చెప్తున్నాను. అట్లా వేరే ఎవరికి వేసినా వేసినా ఏనట్లనే ఆలోచన చేయాలి. అట్లా ఏదైనా ఉన్నా, ఎందుకంటే గుర్తులు ఉన్నాయి, ఏమున్నా
నాకే తెలియదు కానీ ఆ గుర్తులు ఉన్నా ఏం వేసినా వేస్తే కదా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పిండ్రు మంచి చదువుకున్నాయని ఉన్నారు. చదువుకున్నాయని ఏం చెప్పిండు ఇంతవరకు చెప్పాడు చదవాలి అని చెప్పి ఈరోజు కృష్ణరాజు అన్నయ్య సార్ చదివించడానికి ఈరోజు మా దగ్గర పోటీ మీ అందరికీ చదవాలని చెప్తున్నారు. కృష్ణరాజు అన్నయ్య సార్ చదివించడానికి ఈరోజు వచ్చి ఢిల్లీ వరకు పోతున్నాడు. ఈ ఆఫీసర్ మాట్లాడాలంటాడు, ఎవరికైనా మాట్లాడాలి. వేరే ఇద్దరు ఉన్నారంటే నాకే తెలియదు కానీ మనం ఎవరితో మాట్లాడుతారు, ఏం చేయగలుగుతారు అనేది ఆలోచన చేయాలి. అంటే వ్యక్తిని బట్టి పోవాలి మనం ఎప్పుడు కూడా. ఇక మిగతా అందరూ చెప్పిన మనం ముఖ్యమంత్రి ఉన్నాం, ఇచ్చటాయననే ఉన్నాడు. ఆ రోజు మేము ప్రజలు ఇంటికి వచ్చి ఇదే కట్టలు అడుగుతుంది వాళ్ళందరూ ఇస్తుపోయి ఉన్నారు. అందరూ వేదిక మీద పెద్దలకు అందరికీ నాకు నమస్కారం. దుర్గాపూర్ గ్రామంకు మన ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు సౌకర్యం లేకుండే. ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు మీరందరూ ఇదే కట్ట మీద ముద్దప్పన్నకు నాకు ఇద్దరికి నిలదీసిండు, మీరు చెప్తారు పోతారు రోడ్డు కాదని చెప్పి. అయితే అదే రోజు అదే కట్ట మీద నుంచి చెప్పినాం మీకు అందరికీ, మళ్ళా మీ గ్రామంకి ఎప్పుడైనా వచ్చేది ఉంటే రోడ్డు అయినాకనే వస్తామని చెప్పినాం. ఇలా ఏది చెప్పినా ఖచ్చితంగా అది చేసి చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి తోడు ఎలా మన కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే మనకు ముఖ్యమంత్రి కాబట్టి మనము అడిగేదే తక్కువ, అంతేగాని ఏదైనా శాంక్షన్ వస్తుంది ఇప్పుడే. అయితే ఇవాళ దుర్గమూరు గ్రామంలో సీసీ రోడ్లు కానీ మురుగు కాలువలు కానీ ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ కానీ ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. ఇవాళ దుర్గమూరు గ్రామం నుంచి ఇప్పుడే మన కృష్ణరాజు చెప్పిండు, స్కూల్ బిల్డింగ్ కావాలి, అంగన్వాడీ బిల్డింగ్ కావాలి, కాంపౌండ్ వాల్ కావాలి అని. దుర్గమూరు గ్రామంలో మీరు భారీ మెజారిటీతోన మన కృష్ణరాజుని గెలిపించినాక నెల 2 నెలల్లోనే స్కూల్ బిల్డింగ్ టెంకాయ వర్తిస్తాము, అంగన్వాడీ బిల్డింగ్ కూడా టెంకాయ వర్తిస్తాం. ఇలా కూరగాయల గురించి మన కృష్ణరాజు చెప్పిండు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా సబ్సిడీ ఉంటుందని చెప్పి. రేపు ఏం అవకాశం ఉన్నా ఒక వెజిటేబుల్ కొడంగల్ తాలూకాలో వెజిటేబుల్ అప్పుగా కోల్గిలో ఒక పోతేపల్లి కొడంగల్ అప్పుగా కూడా పేర్లు డిక్లేర్ చేసి ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఏదో రూపంగా సబ్సిడీ వచ్చేటట్లు కూడా చేస్తాం మేము. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నిన్న మొన్న అందరు తిరుగుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఏం చెప్తున్నారు, రైతు బండి వేయలేదు, ఆ బండి వేయలే, ఈ బండి వేయలే అని చెప్పి. ఇవాళ మేము చెప్తున్నాం 200 యూనిట్లు ఇస్తామని ఇచ్చినాం, ఉచిత బస్ ఇస్తామని ఉచిత బస్ ఇచ్చినాం. ఇవాళ ఊరికి రోడ్ వేస్తామని రోడ్ వేసినాం. రేపు స్కూల్ బిల్డింగ్ అయినా ఇస్తాం, ఇందిరామ్మ ఇండ్లు అయినా ఇస్తాం. ఏప్రిల్ నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పిండు. ఏప్రిల్ తర్వాత కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చినాం. మనం మీకు అందరికీ తెలుసు, మన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఆ రోజు అందరికి ఇందిరామిన్లు ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు. ఆ తర్వాత మన 10 ఏళ్ళు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేమని ఇచ్చిండ్రు అని నేను అడుగుతున్నా. వచ్చినా ఏది వచ్చినా మన ముఖ్యమంత్రి గారితో కొట్లాడైనా సరే మీకు ఏ అవకాశం వచ్చినా గ్రామంలో సబ్సిడీ కానీ ఏ అవసరం ఉన్నా తీరుస్తామని చెప్పి చెప్తున్నా. ఇవాళ ముఖ్యంగా దుర్గాపూర్ గ్రామంలో గతంలో కూడా కొన్ని రోడ్ల విషయంలో చేనుకోయే రోడ్ల విషయంలో కూడా అడిగారు. దుర్గాపూర్ గ్రామం నుంచి ఏ చేనుకోయే పొలం మాట ఉన్నా కూడా మీరందరూ దానికి సహకరించి పద్ధతి తెలపండి, పొలాల మాట వేపిస్తాం. రైతులకు ఏ అసౌకర్యం ఉన్నా మీరు తెలియజేస్తే దాన్ని ఖచ్చితంగా ఎంబడి చేపిస్తామని చెప్పి చెప్తున్నా. ఇలా కొడంగల్ మున్సిపల్ మీకు అందరికీ తెలియదు ఏం లేదు. గతంలో ఇలా నరేంద్ర రెడ్డి నిజము నాన్న చెప్తున్నాడు, మేము అది డెవలప్మెంట్ చేస్తాం, ఇది డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పి. కొడంగల్ ఇచ్చిన పార్కులు కూడా ఇలా డెవలప్మెంట్ కాలేనా. ఇవాళ మనం మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే 5-6 పార్కులలో మంచిగా చెట్లు పెట్టి అది పెట్టి కొన్న చిన్నపిల్లలకు అందరికీ సాయంత్రం కూడా కొంచెం 1 గంట సేపు ఆడుకునేటట్లు చేసినాం. ఈ స్కూళ్ళ విషయం అయితే ఏ స్కూల్ అయినా సరే ఎంబరుండి అలా మీరందరూ మీ పిల్లలు కొడంగల్కు ఆ కల్చరల్ స్కూల్కి వచ్చినారు. మంచిగా 3.5 కోట్లు 4 కోట్లతోన
మంచిగా పెద్ద పెద్ద బిల్డింగ్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఒకవేళ టీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే కూడా అభివృద్ధికి సహకరించి కృష్ణరాజుకు ఓటేసి గెలిపించుకోండి అని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ గుర్తుకే గుర్తుకే. ఎప్పుడైనా ఆనాడు చెప్పినా మీకు ఎట్లయినా మీరు రోడ్ తీసుకొస్తాం, రోడ్ చూస్తామని. మన అదృష్టం కలిసి వచ్చి మనకు ముఖ్యమంత్రి గారే మాకు ఇక్కడ గెలవడం జరిగింది. మీరు రోడ్ బ్రహ్మాండంగా అయింది. ఇప్పుడు వస్తున్నా. ఎందుకంటే మీకన్నా ఎక్కువ ఇది స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది ఉండేది. ఆ ఇబ్బంది దేవుని వల్ల మనకు తొలగిపోయింది. ఇంకోటి అనుకుంటే ఇక్కడ ఇంటి పార్క్ నుంచి లోపలికి ఒక రోడ్డు గతంలో కూడా అడిగింది. ఆ రోడ్డు కూడా మీకుంది. దేవుని వల్ల మనకు మంచి అవకాశం ఉంది. నేను అనుకుంటున్నా ఇక్కడ మీ బుల్కాపురం విలేజ్ లో 90% లేదు, 100% కాంగ్రెస్ పార్టీ మన అభ్యర్థి కృష్ణరాజు గారిని ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే మంచి నాయకుడు, కష్టపడేటోడు. కాబట్టి మనం అందరం కలిసి గెలిపించుకుందాం. ఇంకా మన ఊరిని అభివృద్ధి చేసుకుందాం. అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఇప్పుడు ప్రశాంత్ గారు ముద్దప్పన్న చెప్పినట్టు 350 కోట్లు మనకు వచ్చినాయి. కావున మీరు కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది. ఒక మంచి విలేజ్ గా మనకు కొలంగల్ మున్సిపాలిటీలో ఒక మంచి వార్డుగా మనకు తయారవుతుంది. కావున ఈ రోజు కొంతమంది వచ్చి దొంగలు చెప్తారు. వాళ్ళు అభివృద్ధి చేసేటోళ్ళు గారు, వాళ్ళు అభివృద్ధి చేయని చేత గారు. కానీ ఏదో అది పోయింది, ఇది పోయింది, అది ఉన్నది, ఇది ఉన్నది. అదే ఏది అయినా తీసుకొచ్చేటోళ్ళు మేమే ఆయన. తప్పకుండా మేమే తీసుకొని, లేకుంటే మీకు దమ్ము తీసుకొచ్చా అంటే మీకే ఓడేసి మేమే గెలిపిస్తాం. మీకు దమ్ము ధైర్యం ఏం లేదు. ఊరికైనా ఏదో అభివృద్ధికి అడ్డుపడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అభివృద్ధి చేయాలని వాళ్ళకి ఏం ఉద్దేశం లేదు. కావున మీరందరూ కూడా ఇక్కడ మా చెల్లెళ్ళు కూడా ఉన్నారు, మీరందరూ ఉన్నారు. మంచిగా ఆలోచన చేసి, ఎందుకంటే ముఖ్యమంత్రి మన నాయకుడు అన్నప్పుడు ప్రశాంత్ చెప్పినట్టు పార్టీలు గిట్టిలన్నీ పక్కకు పెడతాం, జెండాలు పక్కకు పెట్టి అభివృద్ధి కోసం మనం అందరం కలిసి ఓటేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ముద్దప్పన్న గారు ఉన్నారు, వాళ్ళ సహకారం కూడా మాకుంది. ఇక్కడ ప్రశాంత్ ఉన్నారు, వాళ్ళ సహకారం కూడా మాకుంది. రేవంత్ అన్న, తిరుపతి అన్న వాళ్ళ సహకారం కూడా మాకుంది. కావున దయచేసి అందరూ కూడా మంచిగా ఆలోచించి ఒక్క ఓటు కూడా అటు ఇటు కాకుండా అన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి మీరు అందరూ కూడా పెద్ద మెజార్టీతో కృష్ణరాజు గారిని గెలిపించాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్.